హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు కల్నరీ. సో ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. దీనికోసం బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను, ఇంకా 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎగ్స్ మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేనైతే 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. సో ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకుని ఒక గ్లాస్లో వేసుకుంటున్నాను. దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని దీన్ని నీట్గా బీట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసేలాగా బీట్ చేసుకోవాలి. ఇదొక 2 మినిట్స్ అలా టైం పడుతుంది బీట్ చేసుకోవడానికి. లంప్స్ అన్నవి ఫామ్ అవ్వకుండా ఇలా బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా వస్తుంది. సో ఇప్పుడైతే బ్రౌన్ బ్రెడ్ని కొంచెం బటర్ వేసి 2 సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ బటర్ కావాల్సినంత యాడ్ చేసుకుంటూ, మీకు బటర్ తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ ఈవెన్గా దాన్ని ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ మీ దగ్గర ఎన్ని బ్రెడ్ అయితే మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో అన్ని బ్రెడ్ని ఇలా ముందే బటర్తో ఫ్రై చేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఒకవేళ మీకు బటర్ వద్దు అంటే ప్లెయిన్ బ్రెడ్ కూడా ఇలా మీరు టోస్ట్ చేసుకోవచ్చు. ఇలా పాన్ మీద కాకపోతే టోస్టర్ ఉంటే టోస్టర్లో కూడా టోస్ట్ చేయొచ్చు. కాకపోతే క్రిస్పీగా అవ్వకుండా జస్ట్ సాఫ్ట్ని అయితే చాలు. నేను చూపించినట్టు ఇలా జస్ట్ బ్రౌనిష్ వస్తే చాలు. సో మనం బటర్లో టోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ బ్రెడ్, దీనిపైన ఈ ఎగ్ మిక్స్ని స్లోగా యాడ్ చేసుకుంటూ 2 సైడ్స్ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా టర్న్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేయాలి. చూసారు కదా, ఇలా స్లోగా యాడ్ చేసుకుంటూ 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ స్లోగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ పోసేస్తే ఏమవుతుందంటే అది ఎగ్ అన్నది పాన్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో కొంచెం దాన్ని ఫ్లిప్ చేసుకుంటూ మళ్ళీ ఎగ్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి స్లోగా. 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ స్లోగా కుక్ చేసుకోవాలి. ఎగ్ని కుక్ అవ్వడానికి కొంచెం టైం ఇస్తూ స్లోగా ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బ్రౌనిష్గా వస్తే సరిపోతుంది. ఎగ్ మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వేసుకోవాలి. ఫస్ట్ వేసిన లేయర్ కుక్ అవ్వనిచ్చి ఫ్రై అవ్వనిచ్చి నెక్స్ట్ మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోవాలి. అలా మీకు ఎంత స్టఫింగ్ కావాలంటే అంత స్టఫ్ చేసుకోవచ్చు. ఎగ్ మాత్రం నీట్గా కుక్ అయ్యేదాకా దానికి టైం ఇచ్చి అప్పుడు ఫ్లిప్ చేసుకోవాలి. సో ఇలా నేను 2-3 లేయర్స్ ఎగ్ అన్నది వేసుకుంటూ స్లోగా దాన్ని టర్న్ చేసుకుంటూ అన్ని సైడ్స్ ఈక్వల్గా కుక్ చేసుకోవాలి. మనం టోస్ట్ చేసుకున్న అన్ని బ్రెడ్ పీసెస్కి సేమ్ ఇలాగే స్లోగా ఎగ్ యాడ్ చేసుకుంటూ 2 సైడ్స్ దాన్ని ఫ్రై చేసుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ చేయాలి. కావాలంటే ఆయిల్ యాడ్ చేయొచ్చు, లేదంటే మీ దగ్గర బటర్ ఉంటే బటర్ యాడ్ చేయొచ్చు. సో మనం ఎగ్ వేస్తున్నప్పుడు అది పక్కన సైడ్స్కి కూడా అది ఫ్లో అవుతూ ఉంటుంది కదా, సో సైడ్స్ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి పక్కకి తిప్పుకుంటూ. ఎగ్ ఎక్కడుంటే అక్కడ ఎగ్ అన్నది కుక్ అయ్యేలాగా దాన్ని మీరు టర్న్ చేసుకుంటూ ఉండాలి. సో చూసారు కదా, ఇలా కంప్లీట్గా ఎగ్ అన్నది ఇలా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం కావాలంటే దీనిపైన చీజ్ స్లైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చీజ్ ఏంటంటే జస్ట్ దింపే ముందు పైన యాడ్ చేసేసుకుని దించేసేయాలి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ అన్నది టొమాటో కెచప్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఇంట్లో పిల్లలు ఉంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్స్లో కానీ ఇది సర్వ్ చేయొచ్చు. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద తెలుగు కల్నరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.